ArcelorMittal and Nippon నేను అడిగింది డిబేట్ లో దావోస్ పర్యటనలో నుంచి వచ్చినటువంటి పెట్టుబడుల గురించి అడిగాను. అదే బ్రదర్, అదే చెప్తా ఉన్నాం. దావోస్ పెట్టుబడులు FDIలు మొత్తం చెప్తాం. మేమేం వచ్చాయో మొత్తం చెప్తాం. చెవులు పెద్ద చేస్తున్నారండి. అర్థమవుతుందా? ఇవి సాక్షాత్ మీరు RTIకి వెళ్ళినా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వారి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2019-24 మధ్య 7,371 కోట్ల FDIలు మాత్రమే, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ అయ్యాయి. మీరు RTIకి వెళ్ళొచ్చు, అది మీకు సామాజిక హక్కు, మీరు వారిని అడగొచ్చు, మీరు సమాధానం తీసుకోవచ్చు. ఒక నిమిషం సురేష్ గారు, మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడి చెప్తాం. వినే ధైర్యం ఉందా? వినే ధైర్యం లేకపోతే ఒక నిమిషం సురేష్ గారు, సురేష్ గారు నేను అడుగుతా, సురేష్ గారు ఒక నిమిషం. వినే ధైర్యం వినే ధైర్యం లేకపోతే మధ్యలో వింటారా? చెప్తాం వినండి. 1,30,964 కోట్ల రూపాయలు 55,000 ఉద్యోగాలతో అనకాపల్లిలో గ్రౌండ్ అయింది. 1,430 కోట్ల రూపాయలు 565 ఉద్యోగాలతో మరకశిలలో. LG ఎలక్ట్రానిక్స్ 5,001 కోట్లు 1,495 ఉద్యోగాలతో శ్రీ సిటీ తిరుపతిలో. TIFE 76 కోట్లు 250 ఉద్యోగాలతో అమ్మవారిపల్లి సత్యసాయి జిల్లాలో. గ్రీన్ కో సోలార్ 2,000 కోట్ల పెట్టుబడి 1,725 ఉద్యోగాలు తెచ్చామంటున్నారు సార్ వాళ్ళు. కాదు వంశీ గారు, ఇప్పుడు మీరు చెప్పినాయని మేము తెచ్చినాయని చెప్తున్నారు. మరి వాళ్ళు మేము తెచ్చినాయి చెల్లికి మళ్ళీ పెళ్లిలాగా మళ్ళీ గ్రౌండింగ్ చేస్తున్నారు అనేసి. నేను సమాధానం చెప్తాను సార్. సురేష్ గారికి వినే ధైర్యం లేకపోతే ఇంటరప్ట్ చేయమనండి, దీనికి సమాధానం చెప్తాం సార్. 2019 నుండి 24 వరకు ఎప్పుడైనా ఈ పదాలు ఈ డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు గాని, ఈ ప్రైమ్ లైన్ వీక్షకులు గాని, మీరు గాని రాజు గారు విన్నారా? నేనైతే బహుశా యాపొద్దు చేపలు రొయ్యలు షాపులు, బహుశా యాపొద్దు చేపలు రొయ్యలు షాపులు పులివెందుల్లో సార్ ఎందుకు సార్ ఇంటరప్ట్ చేస్తాడు? ధైర్యం లేదా? ధైర్యం లేదా? నేనైతే ఈ మాటలు బాలాజీ యాక్షన్ బిల్డప్ గానీ, AM గ్రీన్ అమోనియా గానీ, జెన్కో